హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ వీడియోలో నేను మా ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపిస్తాను. నేను ఫస్ట్ టైం న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళాను అనమాట. నా యూట్యూబ్ ఫ్యామిలీలో చాలా మందికి తెలిసే ఉంటది నేను నాగపూర్ నుండి ముంబై షిఫ్ట్ అయిపోయానని. దానివల్లే నేను ఈ మధ్యన వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ న్యూ ఇయర్ వ్లాగ్ లో మనం న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను. మేము న్యూ ఇయర్ కి 10 days ముందే ద పార్క్ హోటల్లో పార్టీ కోసం అనేది టికెట్ బుక్ చేసుకున్నాము. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు పార్టీస్ కి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. అది కూడా నవీ ముంబైలో ఫస్ట్ టైం వెళ్తున్నాను. మా ఫ్యామిలీ ఇంకా మా ఆయన ఫ్రెండ్ ఫ్యామిలీ కలిసి వెళ్ళాము. పర్ హెడ్ 3500 పడ్డది. 7 years బిలో పిల్లలకి ఫ్రీ టికెట్ అనమాట. ఇక్కడ అన్లిమిటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ బఫెట్ తో పాటు ఇంకా డ్రింకింగ్ సెక్షన్ కూడా ఉంది. ఆల్కహాల్స్ అన్ని అన్లిమిటెడ్ అనమాట. మేము మా ఇంటి నుంచి ఒక 15 minutes జర్నీ చేసుకొని వెళ్ళాలి. దానివల్ల మేము ఒక 10 minutes ముందే వెళ్ళిపోయాము అనమాట. ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి 10 minutes బిఫోర్ వెళ్ళిపోవడం వల్ల అక్కడ బ్లాక్ చేస్తారు. ఎందుకంటే కరెక్ట్గా 8కి అయితేనే లోపలికి పంపిస్తారనమాట. దానివల్ల కొంచెంసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. మేము వెళ్ళేసరికి తక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత రష్ ఎక్కువైందనమాట. అక్కడ పెద్దవాళ్ళు పార్టీ చేసుకుంటే పిల్లల కోసం కూడా ఒక రూమ్ అనేది ఇచ్చారు. అక్కడ కొంతమంది ఉండి ఆ పిల్లల్ని సెక్యూరిటీలా చూసుకుంటున్నారు అనమాట, ఎవరిని బయటకు రాకుండా. కానీ మా పాపకి ఎక్కువ పిల్లలతో అలవాటు లేదు కాబట్టి నాతోనే ఉంటానన్నది. ఆ రూమ్లోకి అస్సలు వెళ్ళలేదు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళిద్దరు ఒక గ్రూప్ అయిపోయారనమాట. మనందరికీ తెలిసిన విషయమే, మన సౌత్ సైడ్ అయితే ఆల్కహాల్ ఆడవాళ్ళు తాగరు, కానీ నార్త్ కల్చరే వేరు. ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఆల్కహాల్ తాగుతారు. అలా అని ఫుల్ గా ఏం తాగారు, జస్ట్ ఎంజాయ్ చేయడానికి అలా ఒక గ్లాసు తాగుతూ ఉన్నారనమాట. లెఫ్ట్ సైడ్ అంతా ఆల్కహాల్ తో పాటు స్టఫ్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఫిష్, చికెన్ అన్ని డిఫరెంట్ టైప్స్ పెట్టారు. మనకు తెలిసిన విషయమే కదండి, మనకి పార్టీ ఉంటే డీజే తప్పకుండా ఉండాలి. డీజే లేకపోతే పార్టీ లేదు, పార్టీ లేకపోతే డీజే లేదు. కింద కూడా ఆల్కహాల్ సెక్షన్ ఉంది. ఇక్కడ ఫుడ్ సెక్షన్స్ కన్నా ఆల్కహాల్ సెక్షన్స్ ఎక్కువగా కనిపించాయి నాకు. పార్టీలు పబ్బులు అంటే ఎప్పుడు టీవీలోని సినిమాల్లోని చూడడం తప్ప ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదన్నమాట. ఇక్కడ డీజే సౌండ్కి కాలు చేతులు ఊగిపోతున్నాయి. నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ అనమాట. వాళ్ళు కూడా నార్త్ సైడే కాబట్టి వాళ్ళకి పార్టీలు పబ్బులు ఇవన్నీ కామన్ అని. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ వెజిటేరియన్ అనమాట. మేము నాన్ వెజిటేరియన్. తను అంటుంది ఫుల్గా తినేసి కిందకెళ్ళి డ్యాన్స్ చేద్దామంటే ఫస్ట్ భయపడ్డాను. నాకైతే తీన్మా డ్యాన్స్ తప్ప ఏ డ్యాన్స్ రాదని దానికి చెప్తే తను అంటుంది నాకు కూడా ఏం డ్యాన్స్ రాదు, పద ఇద్దరం కలిసి ఎలాగోకలా డ్యాన్స్ చేద్దాము, ఫుల్గా ఎంజాయ్ చేయాలి ఈరోజు అయితే మాత్రం అనేసి అన్నది. మనకి ఎంత భయం ఉన్నా పక్కనున్నట్టు ధైర్యం చెప్తే ఇంక మనం ఆగం కదండి. తను నేను కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. మాతో పాటు మా పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. మా పాప వాళ్ళ బాబు అయితే అస్సలు ఎనర్జీ పోకుండా ఇంకా కావాలి ఇంకా డ్యాన్స్ చేస్తామని చెప్పి డ్యాన్స్ చేశారు. నాకైతే డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం, కానీ స్టెప్స్ ఏం రావు. ఎలాగోకలా డ్యాన్స్ చేద్దామని చెప్పి డ్యాన్స్ చేశాను. ఇక్కడ ఎవరికి స్టెప్స్ రావండి, అందరూ ఒకరి దుక్కు ఒకరు చూసుకొని నవ్వుకొని డ్యాన్స్ చేసుకుంటున్నారు. నేనైతే తనవి తీర డ్యాన్స్ చేశాను అనమాట. ఏంటో అన్ని హిందీ సాంగ్స్ అని, మనకేమో ఒక్క హిందీ కూడా రాదు. ఏదో ఆ సాంగ్స్ కి బీట్ కి తగ్గట్టు ఏవో 2 స్టెప్పులు వేసాను. మా పాపకు కూడా ఇవన్నీ కొత్త కదండి, ఆ మ్యూజిక్ ఆ లౌడ్ సౌండ్స్ కి తను కూడా చాలా హ్యాపీగా డ్యాన్స్ చేసింది. ఆల్కహాల్ సెక్షన్ ఎందుకు కింద పెట్టారో అనిపించింది నాకైతే. ఎందుకంటే అసలు డ్యాన్స్ చేస్తుండే తాగేస్తూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉన్నారు. అయినా నా పిచ్చి కాకపోతే ఇవన్నీ నాకు వింతగా అనిపించవచ్చు. ఇవన్నీ నార్త్ వాళ్ళకి కామన్ అని. నా డ్రెస్ చూసి మా అమ్మ పచ్చిబూతులు తిట్టింది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ డ్రెస్సులు చూస్తే నా డ్రెస్సే బెటర్ అనిపించింది. ఇక్కడ ఉన్నట్టు కల్చర్ తగ్గట్టు మారాలనేసి అంటారు, కానీ మనం ఎలాగ మారగలని చెప్పండి. ఒక పల్లెటూరు నుండి వచ్చి సడన్ గా ఇలా మారిపోండి అనేసి అంటే మారలేం కదా. ఇంక ఇలాంటి డ్రెస్ వేసినప్పుడే నాకు ఎక్కడో తేడా కొట్టింది. అసలు బాగుంటుందా బాగోదా, నాకు సూట్ అవుతుందని. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి డ్రెస్సులు ట్రై చేయను కాబట్టి. మనం అనుకోకూడదు, కానీ ఒక ఫ్యామిలీ వచ్చింది, అందులో ఒక పాప ఉందనమాట. తను లంగా జాకెట్ వేసుకొని వచ్చింది, గాగ్రా టైప్. అది చూసి నేనే అనుకున్నాను పార్టీకి ఎవరైనా ఇలాంటి డ్రెస్ వేసుకుంటారా అని. మరీ పార్టీకి గాగ్రా టైప్ డ్రెస్సులు వేసుకుంటే బాగోదు. ఇలాంటి ప్యాంటు టాప్ లో లేకపోతే 1 piece డ్రెస్ లో వేస్తారు చాలా మంది. 1 piece డ్రెస్ అంటే చాలా మందికి ఐడియా ఉండుంటది, ఆడపిల్లలకి మనం చెప్పక్కర్లేదు 1 piece డ్రెస్సులు అంటే. నాకు ఫుడ్ అంటే ఇష్టం, కానీ నేను ఎంత పెడితే అంత తినేలేను. ఎంత తినాలో ఒక పూటకి అంతే తినగలను, కానీ ఇక్కడ అలా కాదు.
చాలా మంది వరకు నేను చూసాను. కొంచెం తిని డాన్స్ ఏసుకొని వచ్చి, కొంచెం తాగి, మళ్ళీ డాన్స్‌కి వెళ్ళి, మళ్ళీ తిని, మళ్ళీ డాన్స్‌కెళ్ళి అలా 12 వరకు తిన్నారు. నైట్ 12 వరకు. మా ఆయన ముందే చెప్పారు, "కొంచెం కొంచెంగా తిను, అందరూ అలాగే తింటారు" అని. కానీ నాకలా అలవాటు లేదు కాబట్టి ఎంత తినగలనో అంతే తిన్నాను. నాకు డాన్స్ వచ్చినా రాకపోయినా 3 హవర్స్ కంటిన్యూయస్‌గా డాన్స్ చేశాను. కొద్దిసేపు కూడాను పక్కన కూర్చోలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం పార్టీకొచ్చాను కాబట్టి, ఆ పార్టీని ఎంజాయ్ చేయాలి తప్పకుండా అని చెప్పి మా ఆయన, మా పాప, నేను విచ్చలవిడిగా డాన్స్ చేసాము. మెయిన్ మా పాప అండి అస్సలు తగ్గలేదు. ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పాటలు వేస్తే తను ఒక్కదాన్ని డాన్స్ వేసుకునేది. అప్పుడప్పుడు నాకు మా ఆయనకి పిలిచేది కానీ మేమెప్పుడు వచ్చేవాళ్ళం కాదు. కానీ ఈరోజు తనతో పాటు మేము డాన్స్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా ఎంజాయ్ చేసిందనమాట. 3 అవర్స్ కంటిన్యూస్‌గా డాన్స్ చేయడం వల్ల లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం మా పాప ఇబ్బంది పెట్టింది. కాళ్ళు నొప్పులు పడుతున్నాయి అనేసి. ఒక్క హాఫ్ అన్ అవర్‌లో ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఇక్కడ టెడ్డీ బేర్స్ ఇవన్నీ పెట్టారు. పాండా బొమ్మలు గట ఇవన్నిట్ల దగ్గర ఆడిపించామనమాట. ఇంకా డీవియేట్ అయిపోయి ఆ బొమ్మలతోని చాలా బాగా డాన్స్ చేసింది. చాలా బాగా ఎంజాయ్ చేసింది. వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు. కానీ చాలామంది ఎక్కువగా తాగడం వల్ల బొమ్మల్ని లాగేయడం, అట్లాగడం, ఇట్లాగడం అలా చేశారు. నాకే కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చాలా బరువు వేసుకొని ఉంటారు కాస్ట్యూమ్స్. అలా లాగితే అతనికి చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది కదండీ! ఆ హెవీ కాస్ట్యూమ్ వల్ల. ఇక్కడ ఒక మమ్మీ బొమ్మను కూడా పెట్టారు. ఆ మమ్మీ బొమ్మను చూస్తే మా పాప భయపడిపోతుందనమాట. తనకలా భయపెట్టించేసి, ఆడిపించి చాలా సరదాగా టైమ్ స్పెండ్ చేశాము. నాకైతే పాండా బొమ్మ పర్సనల్‌గా చాలా ఇష్టమండి. ఇక్కడ పాండా బొమ్మ చూడగానే నేను కూడా ఫస్ట్ చాలా ఎక్సైట్ అయ్యాను. దగ్గరికెళ్ళి ఫోటోలు కూడా తీసుకున్నాను. మా పాప మమ్మీ బొమ్మను చూసి భయపడిపోతుంది మాటి మాటికి. ఎత్తుకోమంటుంది. ఎత్తుకొని కూడా డాన్స్ చేశాను. నాకైతే చాలా సరదాగా అనిపించింది. నాకు డాన్స్ రాకపోయినా అలా మనసు విప్పి గెంతుతూ డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఒక చిన్న పిల్ల లాంటి ఫీలింగ్ వస్తది. అంతే కదండీ! పెళ్లయిపోయిన తర్వాత ఇలా ఎగురుతాము, అలా చేస్తాము, ఇలా చేస్తాము, ఇలా ఉంటాము అనేసి అంటే ఎవరు ఒప్పుకోరు. మనం ఇంకా చిన్న పిల్లలం కాదు అనేసి పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. అది తలుచుకున్న ప్రతిసారి కొంచెం బాధగా అనిపిస్తది. పెళ్ళయిన తర్వాత హ్యాపీగా ఇదే డాన్స్ చేయడం అనమాట. దాంతో పాటు మా ఆయన కూడా నాతో డాన్స్ చేశాడు. ఇంకా హ్యాపీగా అనిపించింది. పార్ట్నర్ ఇన్ క్రైమ్ అంటారు కదండీ! అలాగా మా ఆయన కూడా నాతో పాటు చిన్న పిల్లలాగా డాన్స్ చేశాడు. న్యూ ఇయర్‌కి టైం అయిపోతుంది. కౌంట్‌డౌన్ స్టార్ట్ చేయమని కింద నుండి డీజే వాళ్ళకి అరుస్తున్నారు. డీజే వాళ్ళ పాటల సౌండ్ వల్ల వినిపించుకోవట్లేదు. అందరూ మొబైల్స్ పట్టుకొని రెడీగా ఉన్నారనమాట. కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ తీయడానికి. నేను కూడా రెడీగా ఉన్నాను. ఎప్పుడు కౌంట్‌డౌన్ స్టార్ట్ చేస్తారని ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. నాతో పాటు మా ఆయన కూడా రెడీగా ఉన్నారు. ఇంకా చూసేద్దాం కౌంట్‌డౌన్ ఎలా స్టార్ట్ చేశారు, ఇంకా బ్లాస్ట్ ఎలా చేశారు అనేది. కాపీరైట్ స్ట్రైక్ అనేది పడుతుందనమాట. అందుకోసమనే నేను కొన్ని వీడియోస్‌కి మ్యూజిక్ అప్‌లోడ్ చేయలేదు. ఒకసారి మీరు కూడా అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోకుండా.
అబ్బబ్బా! 10 మినిట్స్ అండి కంటిన్యూయస్‌గా బ్లాస్ట్ చేస్తూనే ఉన్నారు. చెవులైతే మోగిపోయాయి. ఇంకా 10 మినిట్స్ తర్వాత అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. మేము కూడా వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్న ముందు మాకు ఒక సౌండ్ వినిపించింది. అదేనండి తెలుగు పాట. ఇంకా మీరు కూడా వినుకోండి అదే పాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.